దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆదరించి వాక్యం టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రమం తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. మన దేవుడు నమ్మతగిన దేవుడు, తన పిల్లల పట్ల బాధ్యత కలిగిన దేవుడు. కాబట్టి ఈ రోజున మన సజీవంగా మన రోజులు గడవడానికి ఆ దేవాతి దేవుడు తన కృప, తన క్షేమం చేత మనల్ని కాపాడుతూనే ఉన్నారు. అందుని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. కాబట్టి ఈ రోజున మరొకసారి ప్రభుతో ఉండడానికి, ఈ టీవీ కార్యక్రమం పక్షంగా మీతో ఉండడానికి, నేను వాక్యాన్ని అందించడానికి నాకు కూడా దేవుడు సమయాన్ని ఇచ్చాడు. దీన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోకి ముందుకు సాగుదాం. సమయం చాలా విలువైంది. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి ఈ సమయంలో నీ పక్షి నిలబడుతున్నా, నన్ను బలపరచండి, మనం గోడుకోండి. నీ కృప నాకు చాలు. నా నోట నీ మాట ఉంచండి. కాని మాట మాట్లాడకుండా నాలుగు చుట్టూ కంచేయమని యేసునామములో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. ఓకే, కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని యొక్క వాక్య గ్రంథంలో చాలా విలువైనది, నాకు చాలా ఇష్టమైనది, ఎక్కువ ధ్యానించే అంశము ప్రార్థన. గతంలో కూడా మన ప్రార్థన గురించి ఎన్నో అధ్యాయాల్లో, ఎన్నో ఎపిసోడ్స్లో మనం ధ్యానించుకున్నాం. అయితే దేవుడు ఇంకో కొత్త ఆలోచన దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి అది నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ఎందుకంటే ప్రార్థన అనేది మన క్రైస్తవ జీవితాల్లో ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేసే క్రైస్తవుడే పరిశుద్ధంగా ఉండేవాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుని మనసు అర్థమవుతుంది. ప్రార్థన చేసే వారికి ఖచ్చితంగా దేవుడు వారి పట్ల కలిగిన ఉద్దేశాల్ని తెలుసుకోగలుగుతారు. చాలామంది ప్రార్థన లేకుండా నామకార్థంగా వచ్చి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు నామకార్థంగా ఉంటున్నారు? ఎందుకు వాళ్ళకి దేవుని మనసు అర్థం కావట్లా? ఎందుకు వాళ్ళకి వాక్యం అర్థం కావట్లేదు అంటే వారి లోపం ప్రార్థన చేసే క్రైస్తవుడే నిజంగా బతికున్న క్రైస్తవుడు. ప్రార్థన మన జీవితాలకి ప్రాణవాయువు లాంటిది, ఆక్సిజన్ లాంటిది. మన జీవితాన్ని బ్రతికిస్తుంది ప్రార్థన. దేవుని మీద నమ్మకాన్ని కలిగిస్తుంది ప్రార్థన. వాక్యాన్ని నమ్మేలాగా చేయగలుగుతుంది ప్రార్థన. అందుకని బైబిల్ అందులో గొప్ప గొప్ప భక్తులందరూ కూడా అద్భుతాలు చేయగలిగింది ప్రార్థన ద్వారా మాత్రమే. కాబట్టి ఈ రోజున ఆ ప్రార్థన గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అనేక ప్రార్థన మనకు తెలుసు. పట్టుదల ప్రార్థన అని, విశ్వాసంతో చేసే ప్రార్థన, విసుగుదల లేకుండా చేసే ప్రార్థన, ఇవన్నీ కూడా మనకి చాలా తెలుసు. అయితే ఈ రోజున నాకు ఇచ్చిన అంశం, ఎవరు ప్రార్థన చేసే దేవుడు వింటారు. ఏంటంటే ఎవరు ప్రార్థన చేసే దేవుడు వింటారు. ఎవరు ప్రార్థన చేయడం ఏంటంటే మాస్టర్ గారు, మనమే కదా ప్రార్థన చేసేది. అవును, ప్రార్థన చేయాలంటే దేవుడితో మాట్లాడు. అలాగైతే మోగువారు ఎలాగనో ప్రార్థన చేస్తారు, మాటలు రానివారు ఎలాగనో ప్రార్థన చేస్తారు, మిగిలిన జీవులు ఎలా ప్రార్థన చేస్తాయి అని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఈరోజు నన్ను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. అందుకే ఈరోజున ఎవరి ప్రార్థన దేవుడు వింటారు, ఎవరి ప్రార్థన చేస్తే దేవుడు జోక్యం చేసుకుంటారు, పని చేస్తారు అనేది ఒక్కసారి ఈరోజున మనం ధ్యానించుకున్నట్లయితే ఒక్కసారి చిన్న ప్రార్థన గురించి చిన్న అంశాన్ని మనం ధ్యానించేద్దాం. ఈరోజున ధ్యాన నిమిత్తమే ఆదికాండం 4:10 కయీను, ఆ తర్వాత హేబెలు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. కయీను అలాగే హేబెలు ఒకరోజు దేవుడికి అర్పణ తీసుకొచ్చారు. కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబెలు అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. అంగీకరించిన తర్వాత తన తమ్ముడైన హేబెల్ని కయీను చంపేస్తాడు. ఆ తర్వాత దేవుడు వచ్చి కయీను అడగడం, తర్వాత ఉదికెళ్ళిపోవడం సరే. ఆ తర్వాత కయీనుకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు దేశనిమ్మడిగా ఉంటావు, ఎవరు నీకు సహాయం చేయరు, భూమి మీద వ్యవసాయం చేస్తావు, అది నీకు సారవంతమైన ఫలాన్ని నీకు ఇవ్వదు అని దేవుని యొక్క శాపాన్ని కయీను పొందుకుంటాడు. అయితే నాకు వచ్చిన ఆలోచన, దేవుడు ఎందుకు కయీను శపించమని ఎవరు అడిగారు, కయీను ఎందుకు అలాగయ్యాడు అని నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన 4వ అధ్యాయం ఆదికాండము 10 అప్పుడు ఆయన నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, నా తమ్ముడికేమో నేను కాపలా వాడినా, ఎక్కడున్నాడు నాకు తెలియదని చెప్పాను. అప్పుడు వెంటనే దేవుడు చెబుతున్నాడు, నీ తమ్ముడి యొక్క రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఎవరి యొక్క స్వరం అండి? మనిషి స్వరం కాదు, హేబెలు స్వరం కాదు, నీ తమ్ముడి యొక్క రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఆ ప్రార్థన విని దేవుడు కయీనుకి శాపం ప్రతిఫలాన్ని ఇచ్చాడు. అందుకే రోజున నేను చెప్తున్నా, దేవుడు మన రక్తము ప్రార్థన కూడా వినే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన పిల్లల పక్షంగా కొన్నిసార్లు మనం ప్రార్థన చేయలేకపోవచ్చు. అలాంటి సమయంలో వెనక్కి వచ్చి దెబ్బ కొట్టి చంపేసిన హేబెలు
అలాంటి పరిస్థితిలో ప్రభువా అని కేక పెట్టి ప్రార్థన చేయలేకపోవచ్చు. కానీ అలాంటి సమయంలో రక్తము హేబేలు పక్షంగా ప్రార్థన చేస్తుంది. నాన్న నన్ను మోసం చేసి చంపేశాడు, దొంగ దెబ్బ కొట్టేశాడు. నాన్న నన్ను మోసం చేసి కొట్టేశాడు, దొంగ దెబ్బ కొట్టేశాడు. మా అన్నకి ఎలాగైనా ప్రతిఫలం కావాలి అని హేబేలు రక్తం మొరపెడుతుంది. ఆ పరిశుద్ధుడి యొక్క రక్తం చూసి, పరిశుద్ధుడి యొక్క రక్తం యొక్క స్వరం విని దేవుడు కయ్యూనికి ప్రతిఫలాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందుకే దేవుడు నేను చెప్తున్నా, కొన్నిసార్లు మన మాటల్లో చేయలేకపోయినా కానీ ఖచ్చితంగా మన రక్తం యొక్క ప్రార్థన విని కూడా దేవుడు అద్భుతాలు చేయగలిగే దేవుడు. అందుకే చాలాసార్లు ఆ రక్తం చిందించబడిన సేవకుడు ఉన్న స్థలాల్లో, సేవకుడు గాయపరచబడే స్థలాల్లో, సేవకుడు కన్నీటి కార్చిన స్థలాల్లో ఈరోజు గొప్ప గొప్ప మందిరాలు ఉండడానికి కారణమేంటి? గొప్ప గొప్ప పరీక్షలు జరగడానికి కారణమేంటి? అనేకమైన చైనా, రష్యా, ఇతర దేశాల్లో ఉద్యోగం రావడానికి కారణమేంటి అని ఆలోచన చేసినప్పుడు వారు ఆ ప్రాంతంలో హతసాక్షులు అవ్వబడ్డారు. వారు కొన్ని సేవకులు అక్కడ రక్తాన్ని కార్చారు, దెబ్బలతో కొట్టబడ్డప్పుడు ఆ రక్తము మొరపెట్టింది, దేవా ఈ దేశాన్ని దీవించండి. ఆ రక్తం మొరపెడుతుంది, దేవా ఈ ప్రజల్ని దీవించండి. ఆ రక్తం మొరపెడుతుంది, ఈ ప్రజలకి రక్షణ ఇవ్వండి అని. అందుకే సేవకుడు ఎక్కడైతే రక్తాన్ని చిందిస్తాడో, దేవుడి పిల్లలు ఎక్కడైతే రక్తాన్ని చిందిస్తారో, ఆ రక్తము ఏమైతే ప్రార్థన చేస్తుందో ఆ ప్రార్థన విని ఆ ప్రాంతానికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అయితే ఆ రక్తము యొక్క ప్రార్థన ఏమైతుంది? ప్రతిఫలాన్ని కావాలంటే ప్రతిఫలము, రక్షణ కావాలంటే రక్షణ. అందుకే ఇక్కడ హేబేలు రక్తం ప్రతిఫలాన్ని కోరింది, ప్రతిఫలం ఇచ్చాడు. అలాగే మనకన్నా హేబేలు కన్నా పరిశుద్ధులైన రక్తం ఏం చేస్తుంది తెలుసా? క్షమాపణ కోరింది. అందుకే హేబేలు రక్తం ప్రతిఫలాన్ని కోరితే నా యేసే రక్తం ఏం కోరిందండి? పరిశుద్ధత, క్షమాపణ కోరింది. అందుకే ఈరోజు మనందరూ క్షమాపణ కలిగి ఉన్నాం. అందుకే ఈరోజు మన భారతదేశంలో తోబా హత్సాక్షి చేయబడ్డాడు, పొడబడ్డాడు. అయితే ఆ తోబా యొక్క రక్తం మొరపెట్టుండొచ్చు. ఏమనంటే, దేవా ఈ దేశాన్ని కాపాడండి, దేవా ఈ దేశాన్ని దీవించండి అని రక్తం ఒక్కొక్క మొట్టు కూడా మొర్ర పెడతా ఉంటే నా దేవుడు ఆ రక్తం యొక్క ప్రార్థనని సేవకులు హతసాక్షులైన ప్రతి స్థలంలో కూడా సంఘాలను దేవుడు కడుతూనే ఉన్నాడు. ఎందుకంటే ఆ రక్తము మొర్ర పెడుతూనే ఉన్నది. ఒకనొక సమయంలో మనకే తెలుసు, మొదటి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలో నాబోతు, ఆహాబు, ఇదందరూ మనకి తెలిసిన విషయమే. నాబోతుకి చిన్న స్థలం ఉంది, ఆ తర్వాత ఆహాబుకి పెద్ద స్థలాలు ఉన్నాయి. కానీ నాబోతును అడుగుతున్నాడు, నా పొలం పక్కనే ఉన్న ఆ చిన్న పొలం నాకు ఇచ్చే, దానికన్నా పెద్దది వేరే స్థలం నీకు ఇస్తానంటే నేనేమను, అది మా పితృల ఆస్తి అన్నప్పుడు వెంటనే వెళ్ళి యెజబెల్తో మాట్లాడు, నువ్వు ఏం కంగారు పడవలసిన, ఆ పొలం ఎలా తీసుకోవాలో తెలుసు అన్నాడు. ఒక అబద్ధమైన సాక్షి పలికించారు, రాళ్లతో కొట్టి చంపేశారు నాబోతుని. అయితే వెంటనే దేవుడు అక్కడ మాట్లాడుతున్న విషయం 19వ వచనం చదివితే కనుక దేవుడు ఏలియా వెళ్ళి నాబోతుతో ఇలా మాట్లాడు, ఆహాబుతో ఇలా మాట్లాడు, ఏ స్థలం వద్ద అయితే నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినాయో అదే స్థలంలో నీ రక్తం కొన్ని కుక్కలు నాకును అని చెప్పేసి అన్నాడు. అయితే జాగ్రత్తగా గమనించారు, ఏలియా ప్రార్థన చేయలేదు. ఎవరు వెళ్ళమన్నారు అంటే దేవుడు వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడంటే ఒక్కొక్క రాయితో కొడతా ఉన్నప్పుడు ఒక్కొక్క రక్తం కింద పడతా ఉంది. చెయ్యని నేర నా మీద వేశాడు, అబద్ధ సాక్షి నా మీద పలికించాడు అని ఆ నాబోతు చచ్చిపోతున్నప్పుడల్లా, ఒక్క క్షణం ప్రాణం కోల్పోతున్నప్పుడల్లా చిందిస్తున్న ఒక్కొక్క రక్తము బొట్టు ఏం కోరుకుందో తెలుసా? నాకులాగా యాహాబు కూడా ఇక్కడే చావాలి, రక్తం కక్కుకునే చావాలి, నా రక్తం ఎలాగే కుక్కలు నాకుతున్నాయో అలాంటి స్థితి వాడికి కావాలి అని అలాగ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ స్వరమే దేవుడు విన్నాడు, తద్వారా దేవుడి ప్రతిఫలాన్ని చెప్పమన్నాడు వెళ్ళి. అందుకే ఈ రోజున సేవకులుగా, దేవుడి పిల్లలుగా మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఆయన తన పిల్లల పట్ల బాధ్యత కలిగిన దేవుడు. అందుకే క్రైస్తవుడా, దేవుడి పనులు కార్చని కన్నీరు వృధాగా పోదు, దేవుడి పనులు కార్చని రక్తం బొట్టు కూడా వృధాగా పోదు. ప్రతి దానికి నా దేవుడు ప్రార్థన వింటున్నాడు, దేవుడు నీకు జవాబునే ఇవ్వబోతున్నాడు. ఆమేన్. రెండవదిగా దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. ఇది మనందరికీ తెలిసిన విషయమే. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు సేవకుని వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, చెప్పిన తర్వాత వెంటనే హిజ్కియా నువ్వు చచ్చిపోబోతున్నావు, నీటి నువ్వు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా దేవుడి వైపు తిరిగి, దేవా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. అక్కడ దేవునికి వాక్యం రాయబడి ఉన్నది యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని చెప్పేసి అన్నాడు.
అక్కడ ప్రార్థన విన్నాడు. దానికన్నా ముందే చూశానండి, నీ కన్నీరు విడుచుదా నేను చూశాను, నేను నీకు స్వస్థత ఇవ్వబోతున్నాను అన్నాడు. అందుకే రెండవదిగా మన కన్నీరు యొక్క ప్రార్థన మన దేవుడు వినే దేవుడు. ఏ వ్యక్తి అయితే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారో ఆ కన్నీరు మన పక్షంగా దేవునికి మొరబెడుతుంది. నేను చెప్పను, మనిషి దృష్టిలో కన్నీటికి విలువ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనిషి దృష్టిలో కన్నీటికి విలువ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడి దృష్టిలో కన్నీటికి విలువ ఉన్నది. దేవుని పేరట దేవాన్ని కన్నీరు కాడుస్తున్నా, దేవా నా ప్రార్థన వినండి అని నువ్వు కన్నీరు కార్చగలిగితే, నువ్వు కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టుకి నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేని మెత్తమెత్త నువ్వు కన్నీరు కాడుస్తున్నావో, దేని మెత్తమెత్త నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన వినడానికి నా దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. అందుకే సంగమా, కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నువ్వు దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చే, నీ పిల్లల బట్టి కన్నీరు కార్చు, నీ రోగాన్ని బట్టి కన్నీరు కార్చు. ఆ కన్నీటి ప్రార్థనను బట్టి నువ్వు కార్చే ఒక్కొక్క బొట్టును బట్టి నీ పరిస్థితిని నా దేవుడు మార్చబోతున్నాడు. ఎందుకో చెప్పరా, నీ కన్నీరు చూడకుండా ఉండడానికి నా దేవుడు అన్యాయస్తున్న దేవుడు కాదు. బైబిల్ అందులో 56వ కీర్తన 8వ వచనంలో నీ కన్నీరు నా బుడ్డిలో దాచబడి ఉన్నాయి, అవి నా కన్నీలో లిఖించబడినాయి. 56 కీర్తనలో ఏముంది అక్కడ, నీ కన్నీరు బుడ్డిలో ఉన్నాయంట, అవి నా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుని కొరకు, దేవుని పేరట, దేవుని సహాయం కొరకు నువ్వు కార్చే ఒక్కొక్క బొట్టు కూడా దేవుడు భద్రం చేస్తున్నాడు, ఆయనకు తెలుసు. అందుకే కన్నీరు కార్చును ప్రార్థన చేయగలిగితే నా దేవుడికి జవాబుని ఇవ్వబోతున్నాడు. చెప్పిన సేవకుడు బయటికి వెళ్ళడానికైనా ముందే కన్నీరు కార్చడానికి ఏడవ మొదలు పెడుతున్నారు. వెళ్ళి సేవకుడితో చెప్తున్నారు, అక్కడ కన్నీరు కాల్చున్నాడు, వెళ్ళి చెప్పు హిజ్కియాకి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారని. అంత త్వరగా ఎలా వచ్చారు జవాబు అంటే కన్నీటి ప్రార్థన. ఈరోజు మనం ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఆ ప్రార్థన పెదాల నుండి వచ్చింది. కన్నీరు ఎప్పుడు వచ్చిందో తెలుసా, గుండె పగిలితే కన్నీరు వచ్చింది, గుండె నిండిపోయి ఆ భారం భరించలేకపోతే కన్నీరు వచ్చింది. చాలామంది క్రైస్తవ సంఘంలో పురుషులకి ప్రార్థన చేయడం రాదు, కన్నీరు కార్చి ఇంకా ప్రార్థన చేయడం రాదు. పురుషులు ఎవరో తెలుసా, కఠినులని, బలమైన వాళ్ళని, నిబ్బరంగా ఉంటారని అనుకుంటారు. నేను చెప్పిన క్రైస్తవ పురుషుడు నిబ్బరంగా ఉంటాడు, అదే సమయంలో మెత్తగా ఉంటాడు. రాతి గుండె కాదు మనది, మాంసం గుండె. కన్నీరు కార్చితే తప్పు అనుకుంటారు చాలామంది, కన్నీరు కార్చికి ఏదో బాధ అనుకుంటారు, కన్నీరు కాసి అందరూ నన్నే చూస్తారని అనుకుంటారు. నేను చెప్పిన అందరు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నీ కన్నీరు నా దేవుడు చూస్తాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థన చేసి పెదాలతో చేసి ఫలితం రాక ఆగిపోతే ఈరోజు నేను చెప్తున్నా, కన్నీరు కార్చి ప్రార్థన చేయి, కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీ కన్నీటి బొట్టిని బట్టి నీ స్థితిని నా దేవుడు మార్చబోతున్నాడు. నీ రోగంలో ఉన్నావా, కన్నీరు కార్చి దేవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోని. తప్పులు చేస్తుంటే దేవాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోను, పాపం చేస్తే దేవాన్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పేశాను. ఏది కలిసి రావట్లేదా, దేవా నాకు అవకాశాన్ని ఇవ్వండి అని నువ్వు కన్నీరు కార్చగలుగుతావా? నా భర్తను మార్చని ప్రార్థన చేసావు, ఏ పెద్దలతో చేసావు. అలా కాకుండా దేవా నా భర్తను మార్చండి అని ఆ భారం నీకుంటే, నీ కుటుంబాన్ని మారాలని భారం నీకుంటే ఎందుకు కన్నీరు రాదు? ఎన్ని రోజులైంది నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసి? ఎన్ని రోజులైంది? నేను చెప్పనా, కొన్ని కోట్ల రూపాయలు పరిచయాలు ఖర్చు పెడుతున్నారు, కొన్ని వందల సంఘాలు, కొన్ని వందల ఛానల్స్ ద్వారా సువార్త వెళ్తుంది. ఎందుకు మార్పు రావట్లా? ఎందుకు దీవెలు రావట్లా? కొన్ని 10 మందిలో వందల సంఖ్యలో వర్తమానాలు వింటున్నారు, ఎందుకు మార్పు రావట్లా? అందుకే రోజున పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ కన్నీరు కార్చేవాళ్ళు లేరు, ప్రసంగాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు, మార్పు రావట్లా. అందుకే నా దేవుడు వాక్యం చెప్తుంది, నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ కన్నీరుని బట్టి నా దేవుడు నీ ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఇర్మియా గ్రంథంలో మీరు చదువుకోగలిగితే కనుక, ఇర్మియా గ్రంథంలో రోదన చేయి స్త్రీలు కనుగొనండి, వారిని పిలవనంపండి, వారు మన కొరకు రోదన చేయాలి. మీ పిల్లలకు రోదన విద్య నేర్పండి. వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాశి మార్గాలు ఎవరు లేకుండా మరణము మిగేస్తుంది. రోధించండి. ఎందుకు చెప్పనా, మన పిల్లలను బట్టి మనం కన్నీరు ప్రార్థన చేయాలి. పిల్లలకి గొప్ప వింత రోగాలు వస్తున్నాయి, యవనస్తులందరూ పాడైపోతున్నారు. టెక్నాలజీ పేరుతో, వైఫై పేరుతో, ఇంటర్నెట్ పేరుతో నాశనమైపోతున్నారు. అలాంటి వాళ్ళందరి కొరకు కన్నీరు కార్చాలి. నీ భర్త కొరకు కన్నీరు కార్చాలి, సంఘం కొరకు కన్నీరు కార్చాలి. కన్నీరు రాదు, దేవా దీవించని ఆశీర్వాదం చిన్న ప్రార్థనే.
పెదాల నుండి రావడం కాదు, గుండె పగిలితే కన్నీరు వచ్చి వారి రక్షణ కొరకు ప్రార్థన చేయగలుగుతాం. నా దేవుడు ఆ ప్రార్థనకి వెంటనే జవాబిస్తాడు. ఇక్కడ కన్నీరు కార్చిన హిజ్కియా వెంటనే జవాబు వచ్చేసింది. ఈరోజు ఎందుకు నీ జవాబు రావట్లేదంటే నీ ప్రార్థనలో నిజాయితీ, నీ ప్రార్థనలో పట్టుదల కరువై ఉండొచ్చు. అందుకని నీ కన్నీరు చూస్తాడు నా దేవుడు. నీ కన్నీరు చూసి నా దేవుడు ఖచ్చితంగా నీ జవాబుని ఇవ్వబోతున్నాడు. ఒకనొక సమయంలో హాగరు అరణ్యం వెళ్ళిపోతుంది. వాళ్ళ కొడుకు ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేశాడు దేవుడు? ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ అవసరతను దేవుడు తీర్చాడు. కన్నీరు దేవుడిని ఆపేస్తుంది. కన్నీరు దేవుడి దృష్టి నీ వైపు మళ్ళీలా చేస్తుంది. కన్నీరు బైబిల్లో నా దేవుడికి చాలాసార్లు ఏడ్చి ప్రార్థన చేశారు, చాలాసార్లు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. అందుకే ఈ రోజున నేను మీతో చెప్తున్నా, దయచేసి కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని కుమ్మరించండి, కన్నీరుతో కుమ్మరించండి. నేను చెప్పనా, సంఘము కన్నీరు కారిస్తే లోకం ఆ కన్నీటిలో సంఘంలోనికి కొట్టుకు రావాలి. ఏంటిది? సంఘము కన్నీరు కారిస్తే నశించిపోతున్న లోకం సంఘంలోనికి కొట్టుకు రావాలి. ఎక్కడ కొట్టుకొస్తారు? నువ్వు కన్నీరు కారిస్తే నీ కన్నీటి ప్రవాహంలో నీ కుటుంబం అంతా దేవుని మందులో కొట్టుకొచ్చింది. ప్రార్థనే చేయం, ఇంకా కన్నీటి ప్రార్థన ఎక్కడ? అందుకే ఈ రోజున నీ జీవితంలో మేలు అనిపించలేకపోవడానికి కారణం ఏది? ఎక్కడ ఉన్నావు అక్కడే ఉండిపోవడానికి కారణం అదే. ఎలా అనుకుని బైబిల్లో ఏలెట్టి ఎక్కడ వస్తే అక్కడ చదివేసి దేవా దీవించండి, నేను నాకు వాగ్దానం చేశాడు, ఆల్ఫా బుక్ సెంటర్లో వాగ్దానం కొనుక్కున్నా, ఆ వాగ్దానం పట్టుకొని కన్నీరు కార్చు. ఎవరెవరి మీద ఆధారపడటం కాదు, ఎవరెవరో నీ కోసం ప్రార్థన చేయడం కాదు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు కన్నీరు కార్చు. ఎందుకు? ఆ బాధ ఏంటో నీకే తెలుస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడి, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారంట. దుఃఖపడితే ఓదార్పు ఉంది. నీ భర్త బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి దుఃఖపడితే ఆ భర్త నీకు ఓదార్పుగా మారుస్తాడు. నీ పిల్లల్ని బట్టి కన్నీరు కార్చితే ఆ పిల్లల్ని బట్టి నీకు ఆనందం ఉంటుంది. కానీ ఈ రోజున కుటుంబంలో ఆనందం లేదు, కుటుంబంలో సంతోషం లేదు, పిల్లల్ని బట్టి లేదు, భార్యని బట్టి లేదు, సంఘాన్ని బట్టి లేదు, ఎవరిని బట్టి ఆనందం లేదు. నేను చెప్పను, ఈ రోజున నీ భర్తను బట్టి నీకు సంతోషం లేదా? నీ పిల్లల్ని బట్టి నీకు ఆనందం లేదా? నీ ఉద్యోగాన్ని బట్టి నీకు ఆనందం లేదా? దేని బట్టి నువ్వైతే ఆనందం లేక ఏడుస్తున్నావో, నేను చెప్పన, ఆ ఆనందం లేని పరిస్థితిలో దేవుడి దగ్గరికి వెళ్ళు. నా దేవుడిని దాన్ని నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఆదరణ ఇస్తాడు. అందుకే నీ దుఃఖ దినాలు సమాప్తంలో అవుతాయి. దేవుని దగ్గరికి వెళితే ఏడ్చే పరిస్థితి ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళి ఏడిస్తే మనుషుల దగ్గర ఏడ్చే గతి నీకు పట్టదు. ఎంత దౌర్భాగ్యం అయిపోయామంటే మనుషుల దగ్గర ఏడవడానికి ఇష్టపడతాం, దేవుని దగ్గర ఏడవడానికి ఇష్టపడతాం. మనుషుల దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఏడుస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళి ఏడవడానికి సిగ్గు మనకి. నేను చెప్పనా, దేవుని దగ్గర ఒంటరిగా వెళ్ళి నువ్వు ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడ్చే గతి నీకు పట్టదు. అందుకే కన్నీరు కార్చు. నీ కన్నీరు నీ పక్షంగా దేవునికి మొరపెడుతుంది. నీ కన్నీరు నా దేవుడు చూస్తాడు. నీ ప్రార్థనకి నా దేవుడు నీకు జవాబుని ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే నీ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తానని అంటున్నాడు నా దేవుడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు. దుఃఖపడి వారే ఖచ్చితంగా ఆనందంగా ఉంటారు. ఏ సంఘం అయితే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుందో ఆ సంఘం అభివృద్ధి చెందుతుంది. ఏ సేవకుడైతే తన పట్టణాన్ని బట్టి తన ప్రాంతాన్ని బట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడో వాళ్ళు మాత్రమే దీవించబడిన వాళ్ళు. ఈరోజు నీ సంఘక్షేమం ఎందుకు అభివృద్ధి పడట్లేదు? కన్నీరు కార్చట్లేదు. ఎందుకు నీ కుటుంబంలో క్షేమం లేదు? కన్నీరు కార్చట్లా. చాలామంది తల్లుల యొక్క చింత, మా పిల్లలు పాడైపోతున్నారు, వృద్ధాప్యంలో పిల్లలు మమ్మల్ని చూసుకోవట్లేదని చింత, అప్పుడు ఏడుస్తారు. ఏడవలసిన టైంలో ఏడు, దేవుని దగ్గర ఏడు. నీ కన్నీరు చూసి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అందుకే కన్నీరు నిర్లక్ష్యం చేయకండి, రోదన చేయండి, రోదన చేయండి, రోదన చేయండి అని నా దేవునికి వాక్యం చెప్తుంది. కన్నీటి ప్రార్థన మనకి చాలా ఆరోగ్యకరం, చాలా ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది. అందుకే క్రైస్తవ సంఘమా, కన్నీరు కార్చడానికి వెనకడుగు వేయొద్దు, కన్నీరు కార్చడానికి భయపడవద్దు. కన్నీరు కార్చుతో కన్నీరు విడిచాడు కాబట్టి హిజ్కియాకి స్వస్థత పొందుకోగలిగాడు. కన్నీరు కార్చింది కాబట్టి ఆది సంఘం దీవించబడింది. కన్నీరు కార్చింది కాబట్టి బహు దుఃఖాక్రాంతురాలుగా ఏడ్చింది కాబట్టి హన్నా పిల్లల్ని గర్భఫలాన్ని పొందుకోగలిగింది.
అలాగైతే నీవు ఏం ప్రార్థన చేస్తున్నారు ఆలోచన చేయండి. అందుకే ఈరోజు మరొకసారి మీతో మాట్లాడుతున్నా. ఆ దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం చిన్నగా ఒక్కసారి కన్నీరు విడదామా? వీళ్ళ దగ్గర ఆడవద్దు. కానీ అది లేకపోతే ఏముంటుందో నీకే తెలుసు. ఆ బాధ ఏంటో నీకే తెలుసు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎవరన్నా నిన్ను దూషించారా? కన్నీరు కార్చి. నీ మీద అవమానంలో ఉన్నావా? కన్నీరు కార్చి. దేవుడు నీ కన్నీటిని బట్టి వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. నువ్వు ఎవరిని బట్టి ఏడిస్తే నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకే మనకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా? నువ్వు ఏడంకే బాబు, నీ ఏడుపు మాకు మంచిది కాదు అని చెప్తారు. అది నిజం. ఎవరన్నా ఏడిస్తే ఆ కన్నీరు నన్ను ఏడిపించాడు, వీడు బాగుపడ్డం అంటారు. నన్ను ఏడిపించాడు అన్నాడు, నిజమే. ఆ కన్నీరు ప్రతిఫలం చేయి అని దేవునికి మొరపెట్టింది. మీరు ప్రతిఫలం చేస్తారు. అయితే ఈరోజు మరొకసారి మీతో చెప్తున్నా, దయచేసి మీ సేవకుడికి దుఃఖాన్ని కలిగించొద్దు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో 17వ వచనం ఆ మాట రాయబడి ఉన్నది. నీ పైన ఉన్న నాయకుడు నిన్ను బట్టి దుఃఖంతో ఆ పని చేస్తే నీకు ఉపయోగకరం కాదు, కానీ సంతోషంతో ఆ పని చేయనట్లు లోబడి వారి మాట విని వారిని సన్మానించండి. అందుకే చెప్తున్నా మరొకసారి, నిన్ను బట్టి నీ సేవకుడు దుఃఖపడకూడదు. నువ్వు గనక నీ సేవకుని దుఃఖ పెట్టావనుకో, ఒకవేళ నీ సేవకుడు మంచోడైతే, దేవా తెలుసో తెలియక చేశారు వాళ్ళని క్షమించండి, తెలుసో తెలియక అన్నారు వాళ్ళకి క్షమించండి అని అంటే పర్లా. నీ సేవకుడు మరీ కోపం ఎక్కువైపోయి మరీ భరించలేనంత బాధలో ఉండి, దేవా నన్ను ఏడ్పించిన వాళ్ళు ప్రతిఫలం కలగాలి, నీ సేవకుడు అన్న వాళ్ళు ప్రతిఫలం కలగాలని కన్నీరు కార్చితే ఆ కన్నీరు నీకు మంచిది కాదు. అందుకే నీ సేవకుని సంతోషపెట్టడానికి ప్రయత్నించి. ఈరోజు బాగానే ఉండొచ్చేమో, రేపు బాగానే ఉండొచ్చేమో, నీ పక్షంగా నీ సేవకుడు కన్నీరు కారిస్తే అయితే మారవలసి వచ్చింది, లేకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాం. ఎందుకో తెలుసా? నీ సేవకుడు కన్నీరు దేవుడు చూస్తాడు. కన్నీరులో ఏముంది తెలుసా? పశ్చాత్తాపం. చాలామంది క్షమించండి అడుగుతారు, ఏమున్నదో. నిజంగా దేవుని యొక్క వాక్యం ద్వారా నేను గద్దించబడ్డాను, నిజంగా నేను తప్పు చేశాను అనే భావన ఉంటే ఏముండో తెలుసా? కన్నీరు. బైబిల్ పాపాత్ముల స్త్రీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? కన్నీరు కారుస్తూనే ఉన్నది. ఆ కన్నీరు దేనికి గుర్తో తెలుసా? నేను తప్పు చేశానడానికి గుర్తు. ఈ రోజున సారీ, క్షమించండి, సారీ ఏమనుకోవద్దు, ఈ మాటలు ఎక్కడి నుంచో తెలుసా? లోపల నుంచి కాదు, పెదాల నుంచి. ఇది పగిలితే, తప్పు చేశానన్న భావన ఇక్కడ వస్తే, మోసం చేశానన్న భావన ఇక్కడ వస్తే, నటిస్తున్నానే భావన ఇక్కడ వస్తే కన్నీరు వస్తుంది. కన్నీరు క్షమాపణ, పశ్చాత్తాపని గుర్తు. కన్నీరు దైవ చిత్తానుసరమైన దుఃఖము, మారు మనసుకు గుర్తు. చాలా మంది వాక్యం వింటారు, గొప్ప గొప్ప సభల్లో వాక్యాలు వింటారు, సంఘాల్లో పరిశుద్ధమైన ఉద్యోగకరమైన ప్రసంగాలు వింటారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇది పగలలేదు. వాక్యం విన్న తర్వాత నీ హృదయం పగిలితే, వాక్యం విన్న తర్వాత మారుమనసు వస్తే ఇది పగులుతుంది. అందుకే దైవ చిత్తానుసార దుఃఖ రక్షణార్థమైన మారు మనసుని ఇచ్చిందంట. వాక్యం ద్వారా దేవా నాతో మాట్లాడి నా హృదయాన్ని పగిలేదా అని గుర్తుంటే తెలుసా? నేను ఎలాంటి వాడినో నాకు తెలియజేసేవా దేవా, ఇక మీదట నేను మంచిగా ఉంటాను అని చెప్పగలిగేదే దుఃఖము, కన్నీరు. అది అంత విలువైన కన్నీరు రోజున క్రైస్తవ సంఘం నిర్లక్ష్యం చేస్తుంది. మారు మనసు గుర్తు, పశ్చాత్తాపానికి గుర్తు, ప్రార్థనకి గుర్తు కన్నీరు. ఆ కన్నీరు కార్చు. నీ కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు. రక్తం యొక్క ప్రార్థన దేవుడు నా దేవుడు వింటాడు. అయితే నేను చెప్పనా, నా కన్నీరు వద్దని రక్తాన్ని తీసుకోండి అని చెప్పేసి అంటే పర్లా, కోసుకొని ఒక్కొక్క సుఖం నీ పక్షం మొరపెట్టిద్దాము. మూడవదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 4వ వచనం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి యొక్క మీరు మోసంగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి దేవుని యొక్క చెవిలోదొచ్చి ఉన్నవి అన్నాడు. ఇంకా ఏం మొరపెట్టదో తెలుసా? మన దగ్గర ఉన్న డబ్బులు మొరపెడతాయి అంట. అన్యాయంగా నువ్వు సంపాదిస్తే కూలీ మొరపెట్టింది, మోసంగా నువ్వు సంపాదిస్తే ఆ కూలీ మొరపెట్టిద్దంట. ఇక్కడ కోతవారికి యొక్క నువ్వు తీసుకున్న డబ్బులు అంట. జాగ్రత్తగా గమనించండి. ఈ 100 రూపాయలు నావి కాదు, నేను కూలి పని చేసేందుకు ఇవ్వాలి. కానీ ఆ లెక్కలేసి ఈ లెక్కలేసి
ఆ టైం రాలేదు, ఈ టైంలో 10 రూపాయలు ఇక్కడ తగ్గించి 100 రూపాయలు నేను చేశాను, నా జేబులో వేసుకున్నా. నా జేబులో వేసుకుంటే ఈ డబ్బులు ఏం చేస్తా తెలుసా? వాళ్ళకి ఇవ్వకుండా అన్యాయంగా ఈడు తీసుకున్నాడు, ఈ డబ్బులు ఈడి దగ్గర ఉండాల్సింది కాదు, వాళ్ళకి ఇవ్వాలి, ఈడు తీసుకున్నాడని ఈ కూల్ని ఏం చేస్తుందంట, మొర్ర పెట్టింది. ఏమని? దేవా ఈడికి ప్రతిఫలం ఇవ్వండి. ఎవరికి? జేబులో వేసుకున్నవాడికి. అంటే విచిత్రంగా మనం అన్యాయంగా సంపాదించిన నీ డబ్బు నీ జేబులోకి వెళ్తే అది ఎలా తెలుసా? నీ జేబులో కత్తి పెట్టుకుని తిరిగినట్టే. జేబులో కత్తి పెట్టుకుని తిరిగితే తెక్కకుండా మారుతుందా? ఏదో ఒక రోజు నిన్ను వేసేస్తుంది. అందుకనే ఈ కూలీ డబ్బు కూడా నీకోసం నా కోసం మొరపెడుతుంది. అందుకనే ఒకవేళ నిన్ను ఎవరైనా మోసం చేస్తే భయపడిన అవసరంలా. నిన్ను మోసం చేసి క్రైస్తవుల డబ్బు తీసుకుంటే కనుక ఆ డబ్బు ఆడి గతికే. 100 రూపాయలు నిన్ను మోసం చేస్తే ఆడు 1000 రూపాయలు చెల్లించాలి. అధిక వడ్డీలు నిన్ను మోసం చేస్తే ఆడి నాశనం అయిపోతాడు. ఎందుకంటే డబ్బు మన పక్షంగా మొరపెడుతుంది, డబ్బు కూడా మన పక్షంగా మొరపెడుతుంది. కాబట్టి యథార్థంగా ఉండు, నీ డబ్బు ఎక్కడికి పోదు, నీ డబ్బు ఎక్కడికి పోదు, నీ డబ్బు నీ దగ్గరికి వచ్చింది. అయితే ఇందులో ఒక విచిత్రమైన విషయం ఏం తెలుసా? నువ్వు యథార్థంగా ఉండు, నువ్వు దేవుడి విషయంలో నమ్మకంగా ఉండు, దశమ భాగ విషయంలో నమ్మకంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు రావాల్సిన డబ్బు నా దేవుడు నీకే ఇస్తాడు. ఈ డబ్బులు కూడా దేవా నా సేవకుడిని దీవించండి, లేకపోతే నీ పరిచయం మీరు దీవించండి అని మొరపెడతాయి. హల్లెలూయా. ఇంకా చెప్పనా, ఒకవేళ నువ్వు పరిచర్యకి డబ్బులు ఇచ్చావనుకో, ఆ డబ్బులు కూడా ఏమవుతాయి తెలుసా? నీ కొరకు ప్రార్థన చేస్తాయి. నిజమే, దేవా ఈ డబ్బులు ఎలా ఇచ్చాడు నాకు తెలుసు. ఈరోజు నేను చాలా ఉన్నత స్థితిలో ఇవ్వడం తెలుసు, లేని స్థితిలో కూడా ఇవ్వడం తెలుసు. అందుకే భేద విధులు 2 కాసులు వేస్తే దేవుడు చూశాడు, మీ అందరికన్నా ఈమె ఎక్కువ వేసిందని చెప్పేసి అన్నాడు. అలాగే ఇంకో మాట చెప్పిన, ఒకవేళ నువ్వు సేవలో 100 రూపాయలు ఇచ్చావా, ఆ 100 రూపాయలు నీ పక్షం చెప్తే ఈ 100 రూపాయలు చాలా కష్టపడి ఇచ్చాడు, నా ఇచ్చిన వాడిని దీవించండి. 1000 రూపాయలు ఇస్తే చాలా కష్టపడి ఇచ్చాడు, ఇచ్చిన వాడిని దీవించండి. అందుకే దేవుడి సేవలో ఇచ్చే వాళ్ళు ఎందుకు దీవించబడతారో తెలుసా? ఆ డబ్బులే నీ పక్షంగా మొరపెడతాయి. హల్లెలూయా. విచిత్రంగా ఉంది కదా? నిజమే. దేవుడి త్యాగం చేస్తే ఆ డబ్బులే నీ పక్షంగా మొరపెడతాయి. నువ్వు దేవునికి ఇచ్చిన ప్రతి కానుక దేవునికి నీ పక్షంగా మొరపెట్టి ఇంకా నువ్వు అభివృద్ధి పడడానికి అవకాశం ఉంది. అంతేగాని ఏదో చేస్తే ఇంకొకటి ఏదో కాదు, కానీ ఇచ్చే కొలది దీవెన అంటే అదే. సో ఈరోజు అయినా కానీ మంచిగా ప్రార్థన చేద్దాం. ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు? రక్తం చేసే ప్రార్థన కూడా దేవుడు వింటాడు, కన్నీరు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. చివరికి డబ్బులు కూడా మొరపెడతాయి. కాబట్టి సేవలో ఎత్తండి, నీ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కూడా దీవించనని ప్రార్థన చేస్తాయి. కాబట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మరొకసారి ఈరోజు మాతో మాట్లాడినారు. నీ పిల్లలు మీరు దీవించండి, నీ ప్రార్థన అభిషేకాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థించుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నేను మిమ్మల్ని దీవించును గాక. ఇప్పటివరకు మా ఆదరించి వాక్యం ఈ టీవీ కార్యక్రమాన్ని చూసిన మీకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ డి సురేష్ గారు, మహిమా ఎడిట్ చర్చ్, శ్రీనివాసపురం బైపాస్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థనా శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 8008995324, 9505805043, 08821276291. God bless you.